గరుడ పురాణం ప్రకారం భగవానుడు సృష్టిని నిర్మించినప్పుడు కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. ప్రతి యుగంలోనూ మనుషుల ఎత్తు, ఆయుష్, శక్తి వేరువేరుగా నిర్ణయించబడ్డాయి. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, కలియుగంలో మనుషులు ఒకప్పుడు 32 అడుగుల ఎత్తు ఉన్నారని చెబితే ఇప్పుడు మనం ఎంత తగ్గిపోయాం? మొదటిగా వచ్చిన యుగం సత్యయుగం. దీనిని సత్యం మరియు ధర్మం పరిపూర్ణంగా ఉన్న స్వర్ణయుగంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ కాలంలో మనుషుల సగటు ఎత్తు సుమారు 32 అడుగులు ఉండేది. వారి ఆయుష్ దాదాపు 1,00,000 సంవత్సరాలు ఉండేది. ఈ యుగంలో భగవానుడు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహావతారాలు తీసుకున్నారు. సముద్ర మథనం వంటి మహాఘటన కూడా ఈ కాలంలోనే జరిగింది. ఆ సమయంలో సృష్టిని రక్షించడానికి శివుడు విషాన్ని కూడా మింగాడు. తర్వాత త్రేతాయుగం వచ్చింది. ఈ యుగంలో ధర్మం కొంత తగ్గింది. మనుషుల ఎత్తు తగ్గి సుమారు 21 అడుగులైంది. ఆయుష్ కూడా 10,000 సంవత్సరాలకు పరిమితమైంది. ఈ కాలంలో వామన, పరశురామ, మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు అవతారాలు తీసుకున్నారు. మూడవది ద్వాపర యుగం. ఈ యుగంలో పాపం మరియు పుణ్యం సమానంగా మారాయి. మనుషుల ఎత్తు సుమారు 11 అడుగులుగా మారింది. ఆయుష్ కూడా తగ్గి దాదాపు 1000 సంవత్సరాల వరకు వచ్చేసింది. ఈ యుగంలో శ్రీకృష్ణుడు, బలరాముడు అవతరించారు మరియు మహాభారత యుద్ధం కూడా జరిగింది. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాం. దీనిని అధర్మం మరియు పతనం ఎక్కువగా ఉన్న యుగంగా చెబుతారు. ఇప్పుడు మనుషుల సగటు ఎత్తు కేవలం 5 నుంచి 6 అడుగుల వరకు మాత్రమే ఉంది. ఆయుష్ కూడా తగ్గి సుమారు 60 నుంచి 70 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం కలియుగం చివరికి మనుషుల ఆయుష్ కేవలం 20 సంవత్సరాల వరకు తగ్గిపోతుంది మరియు వారి ఎత్తు కేవలం 1 అడుగు మాత్రమే మిగులుతుందని సూచిస్తోంది. మీకు ఏమనిపిస్తుంది? మీ అభిప్రాయం కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. జై శ్రీరామ్.